మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహాగణపతి ఆగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్ ను మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి ఆవుల రాజిరెడ్డి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. అదేవిధంగా రేపు మెదక్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారని, పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో పాటు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి మల్లేష్, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరం కూడా ఐక్యంగా ఉండి నీలం మధు కొరకు మరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా తెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రేపు సీఎం నీలం మధు గారు నామినేషన్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కనుక కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మొట్టమొదటిసారిగా అన్న పీసీసీ అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మెదక్ వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కూడా పార్టీలు అతీతంగా ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. ఎందుకంటే గ్యారంటీల కట్టుబడి అన్న రేవంత్ అన్న అధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుంది కనుక ప్రజాపాలన దిగ్విజయంగా కావాలంటే ప్రజల సహకారం అవసరం. ప్రజల కోరిక మేరకే అన్ని స్కీములు కానీ ఈరోజు కూడా 6 గ్యారంటీలు వచ్చిన 3 నెలలను అమలు చేయడం జరిగింది. సరే, రాజకీయంగా కొంతమంది విమర్శించిన రాజకీయాలు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమం కోసానికి నిర్విరాంగా కృషి చేస్తున్న రేవంత్ అన్న నాయకత్వాన్ని మనం హర్షించాలంటే అందరం నాయకులు కూడా రేపు రేవంత్ అన్న సభను విజయం చేయించాల్సిన అవసరం ఉంది. అందుకే రేపు ముఖ్యమంత్రి స్వయంగా మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ వేయడానికి రావడం జరుగుతుంది. అందుకే ఈ మండలం సంబంధించినటువంటి కార్యకర్తలు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి వాతావరణం ఉంది. ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టత ఇంకా పెరిగింది. ముఖ్యంగా మన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు రావడం ఒక శుభ పరిణామం. నర్సాపూర్ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలం చేకూరుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.